కర్నూలు జిల్లా కౌతాలం మండలం కౌతాలం గ్రామంలో గ్యాంబ్లింగ్ ఆడుతున్నారని నలుగురు వ్యక్తులపై పెట్టి కేసు నమోదు చేశారు. అయితే గ్యాంబ్లింగ్ ఆడుతున్న ప్రాంతంలో పట్టుబడిన వ్యక్తులు 5గురు కానీ 4గురుపై పెట్టి కేసు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై కౌతాలం సీఐ అశోక్ కుమార్ ను వివరణ కోరగా 5గురిని పట్టుకొని రావడం వాస్తవమేనని, కానీ ఒక వ్యక్తి మాత్రం ఆడలేదని, ఆటను మాత్రం చూస్తున్నాడని తెలిపారు. 5గురిలో 4గురు కలిసి ఆ ఒక్క వ్యక్తి ఆడలేదని చెప్పడం వల్లే ఆ 4గురు ముద్దాయిల మాట విని 5వ వ్యక్తిని వదలడం జరిగిందని, ఓ ప్రముఖ పత్రికలో పనిచేస్తున్న జర్నలిస్ట్ ఈ 4గురితో మాట్లాడడం జరిగిందని, అందరూ ఏదో ఒక వ్యక్తి తప్పు లేదని చెప్పడంతో జర్నలిస్ట్ ఆ 4గురితో మాట్లాడటం, ఆ 4గురు అదే మాట చెప్పడంతో 5వ వ్యక్తిని ఆ జర్నలిస్టు తీసుకెళ్లాడని తెలిపారు. అయితే ముద్దాయిలు ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా అందులో ఎవరినైనా వదిలేయవచ్చా? అందరూ ఒకే గూటికి చేరిన ముద్దాయిలు ఉన్నప్పుడు ఒకరిని తప్పించే అవకాశం కూడా ముద్దాయిల చేతిలోనే ఉంటుందా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది. అలాగే ఆ పత్రికా జర్నలిస్టు స్టేషన్లో ఉన్న ముద్దాయిలతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను సీఐకి చెప్పి 5వ వ్యక్తిని తీసుకొని పోయే అధికారం జర్నలిస్టులకు ఉంటుందా అనే ప్రశ్న కూడా ఇక్కడ మొదలైంది. ఇదంతా చూస్తుంటే ఉన్నతాధికారులు దీనిపై విచారణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ಅದೇ ಅಮೌಂಟ್ ಕೊಟ್ಟೋಗಂತ ಅದೇ ಕೊಟ್ಟೋಗ್ಬಿಡು ಸುಮ್ಮನೆ ನಿಂದಾಗಿದ್ರು ಕೊಡು ಬೆಳಿಗ್ಗೆ ಮನೆಗೆ ಸರ್ ಫೋನ್ ಪೇ ಕೇಳಿ ಹಾಕ್ಲಾ ಒಂದು ನಿಂದು ಹಾಕಂದ್ರೆ ಹಾಕು ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಡ್ತೀನಿ ನಾನು ಕೇಳಿ ನಾನು ಕೇಳೋದು ಬೇರೆ ಅದ ನಮ್ಮ ಹೆಣ್ಮಕ್ಳು ಬೀಗ ಕೆಮ್ಮಿದೆ ಊರು ಬೇರೆ ನಾವು ನೋಡಿದ್ರೆ ಕಡೆ ಗುಡ್ಲಿದ್ದೀವಲ್ಲ ಬೀಗ ಕಳೆದೈತೆ ಬೀಗ ಮುಂಜಾನೆ ಕೊಟ್ಟು ಸಾಕು ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಇಲ್ಲ ಬೀಗ ಹಾಕಿಲ್ಲ ಏನಿಲ್ಲ ಇಲ್ಲ ಸರ್ ಹಿಡಿ ಬಿಟ್ಟಾರ ಇಲ್ಲೋ నేను ఆధార్ కార్డ్ తరచు ಏನಿಲ್ಲ ಬೀಗ ಕಳೆದೈತೆ ಬೀಗ ఫోన్ గిన్నెలో ఏం లేదా ಸಣ್ಣ ಫೋನ್ ಐತೆ ಕೀ ಕೊಡ సరే మాట్లాడుతున్నాను